ఏమంటుందండి, షీల్డ్స్ అంటావా? షీల్డ్స్. ఆ మెమెంటోస్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మెమెంటోస్ డిస్ట్రిబ్యూట్ చేయబోయే ముందు అంటే నన్ను ఇలా ఎలా తీసుకొద్దామనో ఈ ఓజీ సినిమాకి నన్ను ఎలా వీళ్ళు తయారు చేశారంటే వీళ్ళిద్దరు ఏదో తెల్ల చొక్కా జుబ్బా వేసుకుని వచ్చేద్దామంటే లేదు సార్, మీరు బ్లాక్లో రావాలి, కళ్ళజోడు పెట్టుకు రావాలి. ఇప్పుడు వచ్చి అసలు ఈరోజు ఏం చేశారంటే, మొన్నేదో కటానా పట్టుకొచ్చాను, ఒకసారి విన్నాను అన్నమాట. నేను నా జీవితంలో ఎప్పుడు చేయలేదు. వంగి దానికి దాక్కుంటే అది పైకి వస్తుంటారు. వర్షం మీరు కత్తి పట్టుకుని వస్తే వెనకాలంటే మొత్తం గుంపు. సరే ఇంకా నాకు అంటే నన్ను అందరూ ఆడుకుంటున్నారు సార్, కానీ నేను చెప్పి వదిలేసింది. ఇప్పుడు మళ్ళీ ఈరోజు ఏం చేస్తారంటే, మీరు కళ్ళజోడు పెట్టుకొని గన్తో రావాలి అని నన్ను చంపేస్తానని చెప్పాను. లేదు ఇది మాకు ఇష్టం అంటే, నాకు తుపాకులు గన్స్ అంటే వీక్నెస్ మీద ఆడుకుంటున్నారు అందరూ నాతోటి. వెపన్స్, కత్తులు, తుపాకులు, ఆ బలహీనత మీద మనిషికి బలహీనత ఉండాలి కదా. నాకు ఈ గన్స్, ఈ స్వోర్డ్స్, ఈ కటానా, ఈ మార్షల్ ఆర్ట్స్ అది నాకు ఇష్టం. ప్రీవియస్గా మెడ్రాస్ రైఫిల్ క్లబ్లో నేను మెంబర్ కూడా నా కరెంట్ ఛానల్. ఇప్పుడు వీళ్ళు కూర్చోబెట్టి వీళ్ళు తీసుకొచ్చి గన్ సార్ నాకు మీకోసం ఒక ఫోటో అయితే ఇస్తాను మీకోసం, దానికోసం వెయిట్ చేయండి అని చెప్పి ఈ పర్టికులర్గా ఇది మన ప్రొడక్షన్ డిజైనర్ గారు చేసింది. అది ఈ పర్టికులర్ వెపన్ నేను వీళ్ళు చూపిస్తే నేను ఎదిగాను దీని మీద. ఇది రష్యన్ మేక్ వెపన్, సెకండ్ వరల్డ్ వార్కి సంబంధించింది. చాలా మోస్ట్ ఎఫెక్టివ్ వెపన్. దీంతో మీరు విలన్స్ రౌడీలందరినీ కాలుస్తారు సార్, గుండాస్ అంటే నాకు ఆనందం వేస్తుంది. చిన్నప్పుడు మనం ఆడుకుంటాం కదా, అట్లా అక్కడ తీసుకెళ్ళిపోతాను వీళ్ళిద్దరూ. సో వాళ్ళ కోసం ఈ ఫోటోగ్రాఫ్. అలాగే నన్ను ఆల్మోస్ట్ 30 years అయిందా నేను వచ్చి ఇండస్ట్రీ కదా, 29 ఐ థింక్. నన్ను పట్టు వదలని విక్రమార్కుల్లాగా నా అభిమానుల కోసం, అలాంటి అభిమానులని ఇద్దరి కోసం నేను ఈ గన్ వీళ్ళ కోసం పట్టుకుంటున్నాను. గారు ఈ రోజు అసలు మనసు నిండిపోయింది. ఆల్రెడీ సినిమా చూసేసి ఫుల్ మీల్స్, అండ్ టుడే దిస్ జానీ గన్ అయితే ఐ థింక్ ఫ్యాన్స్ కి పండగే ఇంకా నెక్స్ట్ లెవెల్. ఇప్పుడు షీల్డ్స్ ప్రెజెంట్ చేయబోతున్నారు పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా. ఇన్వైటింగ్ ఆర్ ప్రొడ్యూసర్ డివివి దానయ్య గారు అండ్ అలాగే కళ్యాణ్ దాసరి గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. ద ప్రొడ్యూసర్స్ డివివి ఎంటర్టైన్మెంట్ నుంచి ఈ సినిమాని